మీకు వంకాయతోని మంచి రెసిపీ చెప్తాను. రైస్ రెసిపీ అనమాట ఇది. వంకాయలు అన్నవి ఉప్పు నీటిలోని చిన్న చిన్న ముక్కలుగా కోసి ఉంచుకోవాలి. మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం. శనగపప్పు కొంచెం, మినపప్పు కొంచెం, పల్లీలు అన్నవి కొంచెం వేసి అవి ఎర్రగా వేగనివ్వాలన్నమాట, మాడకుండా. అందులో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి ఇవన్నీ వేగిన తర్వాత చల్లార్చుకోవాలి. పోపు అనేది పెట్టుకుందాం. ఆయిల్ వేసి పోపులు వేసుకోవాలి. అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి బాగా వేగనివ్వాలి. వేగిన దాంట్లోని వంకాయ ముక్కలు కూడా వేసి అవి కూడా ఆయిల్లోని బాగా ఫ్రై అవనివ్వాలి. అందులోని రుచికి తగ్గ సాల్టు, పసుపు, కొంచెం కారం అనేది వేసుకొని టమాటా ముక్కలు కూడా వేసి ఇవన్నీ మూత పెట్టి 2 నిమిషాలు అనేది బాగా వేగనివ్వాలి. ఇందాకలా చల్లారిన వాటిలోని వెల్లుల్లి రెబ్బలు, పచ్చి కొబ్బరి వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. వంకాయ అనేది మూత పెట్టి దగ్గరికి ఉడకనిచ్చాక మీకు ఉప్పు, కారం అన్నీ ఇప్పుడే చూసుకోండి. వంకాయలు అన్నివి బాగా వేగాయి. ఇందులోని కొబ్బరి పేస్ట్ అనేది వేసి ఇది కూడా బాగా వేగనివ్వాలి. వేగిన దాంట్లోని మనం వండుకొని ఉంచిన రైస్ వేసి బాగా కలపాలన్నమాట. లాస్ట్గా